సార్ తెలంగాణలో సోషల్ మీడియాలు కొద్దో గొప్ప మీ బీజేపీ పార్టీ మెయింటైన్ చేసింది. ₹1 డబ్బులు ఇవ్వకపోయినా మీ బీజేపీ పార్టీ ₹1 సార్. పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షులు ఎవరు అంటే మీ బీజేపీ వాళ్ళు తెలంగాణలో. ఇంటర్వ్యూలు చేస్తారు, సోషల్ మీడియా స్టార్లు అవ్వాలనుకుంటారు, కానీ ₹1 ఇయ్యడు. పెట్రోల్ ఛార్జెస్ ఇమ్మంటే కూడా ఏడిపే. అటువంటిది పుక్కట్ల కొంతమంది మీ మీద అభిమానంతో, మోడీ గారి మీద అభిమానంతో ఛానల్ నడుపుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేపిస్తారండి మీ బీజేపీ నాయకులు దాడులు చేపిస్తారు వాళ్ళ మీద. అదే ఎవరో టీమ్ సాయి లాంటి ఇంకోరినో 100 కోట్లు 1000 కోట్లు స్కాములు చేసి లేకపోతే కొంతమంది జీవితాలతో ఆడుకునే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు అదే గిరీష్ ఉన్నాడు, గిరీష్ దారమోని చిత్రగుప్త ఛానల్ ఉంటుంది. ఆయన అనునిత్యం ఎప్పుడు చూడు బట్టలు చింపుకొని మరి మాట్లాడతాడు బీజేపీ గురించి. అంతగానో మాట్లాడినందుకు ఏం చేశారు? సరే, ఇప్పుడు అందరేం శుద్ధపూసలు కాదు, పైనుండి ఏమి దిగిరారు. సో డెఫినెట్గా మాట్లాడినప్పుడు మాట తూలుతారు ఎవరైనా. అక్కడిక్కడ ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు. అంత మాత్రాన పోయి కొట్టనికి పోతారా, సంపనికి పోతారా? మాట్లాడేటోళ్ళని కూడా మీ వాళ్ళు బెదిరిస్తూ ఉంటే ఎందుకు మాట్లాడతారండి? ₹1 మళ్ళా అసలు మీ బీజేపీలో ఏం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి? ఏం చేస్తున్నారు? ప్రజల మధ్యలోకి ఏం పోయినరు? మీ బీజేపీ పార్టీ సోషల్ మీడియా, తెలంగాణ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందా? గది లేదు. నేను చెప్పాలనా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీ బీజేపీ తెలంగాణలో బీజేపీ పార్టీ ఆఫీస్లో పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోనో ఐటీ వింగ్ ఒకటి ఉంటుందండి. వాళ్ళు కూడా బీజేపీ మీద అభిమానంతో, మోడీ గారి మీద అభిమానంతో పనిచేయనీకి వస్తే మీరు దేశంలోనే అత్యంత డబ్బున్న పార్టీలు 2 అండి. ఒకటేమో బీజేపీ అండి, ఎందుకంటే సెంట్రల్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి. ఇంకోటేమో బీఆర్ఎస్. ఇది జగమెరిగినటువంటి సత్యం. మరి అంత పార్టీ ఫండ్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఐటీ వింగ్లోకి జీతాలు ఇస్తే ఏం బాయండి?